हाईटेक एग्जीबिशन सेंटर में करीब 100 एग्जीबिशन स्टॉल्स हैं जो कि पूरे हिंदुस्तान से आ रहे हैं और बड़ी बड़ी इंडस्ट्री वाले भी इसमें इन्वॉल्व हैं। सेतिया इंडस्ट्रीज हैं, इमामी पेपर के भी हैं, वेस्ट कोस्ट है, जानी सेल्स, 3M पेपर प्रोडक्ट्स, जेके पेपर वाले। కారణం ఏంటంటే ప్యాప్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై పేపర్ ఫౌండేషన్. ఇదొక కంప్లీట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏమంటారు, పేపర్ ఇండస్ట్రీని బాగుపరచడానికి వచ్చిన ఒక ఇండస్ట్రీ అన్నమాట, ఒక NGO. ఈ ఎగ్జిబిషన్ వచ్చి ప్యాప్ ఎక్స్పో నుంచి రేపు 6వ తారీఖు నుంచి 6, 7, 8 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక 100 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, మొత్తం మనకు గుజరాత్ నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఉన్నారు, బాంబే నుంచి ఉన్నారు, పూనా నుంచి, నాగ్పూర్ నుంచి, హైదరాబాద్ నుంచి, మొత్తం ఇట్స్ ఎ నేషనల్ షో. ఇది కర్టెనైజర్ షో మాది. ఈ పేపర్ ఫౌండేషన్ అనేది ప్యాప్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో చేస్తున్నాము. 6, 7, 8 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 ఎగ్జిబిటర్స్ ఉంటారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ గల్ఫ్, ఆఫ్రికా అండ్ సార్క్ దేశాల నుంచి విజిటర్స్ రాబోతున్నారు. ఒక 6,000 నుంచి 8,000, 9,000 మధ్యలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ 3 రోజులలో. దీంట్లో మీకు ఏమేమి డిస్ప్లే చేస్తారు అంటే పేపర్ అండ్ బోర్డ్కి సంబంధించినవి. మనము రోజు పొద్దున లేసి ఒక టీ కొట్టులో పోతే ఇంతకుముందు మనకు ప్లాస్టిక్లలో కప్పులు ఇచ్చేది, అవి ఇప్పుడు పేపర్ బ్యాగ్స్లో వచ్చాయి. మీరు ఒక లవ్ పేపర్ అంటే పేపర్ని ప్రేమించండి, యూజ్ పేపర్ అంటే యూజ్ పేపర్ వితౌట్ వేస్ట్ అంటే పేపర్ని మీరు ఉపయోగించండి, ఆలోచించకుండా ఉపయోగించండి. మీకు 2 పేపర్లు అంటే 2 పేపర్లు యూజ్ చేయాలా, ఒక పేపర్ అంటే ఒక పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమి స్పాయిల్ అవ్వదు. మన మైండ్లో ఏముందంటే పేపర్ చెట్లు కట్ చేస్తారు, ఫారెస్ట్ కట్ చేస్తారని, అదంతా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే మేము ఈ NGO స్టార్ట్ చేశాము. దీంట్లో మేము ప్రజలకి, సొసైటీకి అసలు పేపర్ ఎట్లా తయారు చేస్తుంది, ఇండియాలో 80% దాకా పేపర్ తయారీలో అసలు వుడ్డే యూజ్ చేయరు, ఓన్లీ రీసైకిల్డ్ ఫైబరు. రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు కూడా చెప్పారు, జాల్నాలో ఒక ఇండస్ట్రీ పెట్టారు ఇక్కడ అనేసి. అట్లా రకరకాల డిఫరెంట్ అంటే వేరే స్టేట్స్లో చాలా చోట్ల పేపర్ మిల్స్ వేస్ట్ పేపర్ బేస్డ్ వచ్చింది. దాని మీద రీసైక్లింగ్ చేసి పేపర్ చేసి మనకు కావాల్సిన, ప్రజలకు కావాల్సిన రైటింగ్, ప్రింటింగ్ పేపరు, ప్యాకేజింగ్ పేపరు, బోర్డ్స్, రకరకాల పేపర్లు తయారు చేస్తున్నారు. అది ఏంటంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నాం.